ఆశీర్వాద సమయం, నూరేళ్ల ఆశీర్వాదం కుటుంబంలో నిలిపే దేవుని సమయం. ఆశీర్వాద సమయం, పరిశుద్ధాత్మ అభిషేకం కృమ్మారించే తరుణం, ఆశీర్వాదానంద తరుణం. నూరేళ్ల ఆశీర్వాదం కుటుంబంలో నిలిపే దేవుని సమయం, ఆశీర్వాద సమయం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. బ్లెస్సింగ్ టైం అనేటువంటి ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు, వందనములు తెలియజేస్తున్నాను. ఈ మంచి శ్రేష్టమైన సమయమున మనం ధ్యానం చేస్తున్నటువంటి అంశం, మీ పిల్లల మీద శ్రద్ధ పెట్టండి అనే మాటను మనం ధ్యానం చేద్దాం. మీ పిల్లల మీద శ్రద్ధ పెట్టండి, మీ పిల్లల గురించి ఆలోచించండి, మీ పిల్లల గురించి ధ్యాస కలిగి ఉండండి, మీ పిల్లల గురించి ప్రార్థించండి, మీ పిల్లల గురించి కన్నీళ్లు గార్చండి. ఈరోజు అంశం ఇదే, మీ పిల్లల మీద శ్రద్ధ పెట్టండి. హల్లెలూయా. తల్లి దారిన, తండ్రి దారిన, పిల్లల దారిన వెళ్తే అది ఆశీర్వదించబడిన కుటుంబము అనిపించుకోదు, చెల్లా చెదురైన కుటుంబం లాగా ఉంటుంది. ఎవరికి ఇష్టానుసారం వాళ్ళు జీవిస్తున్నారు నేటి సమాజంలో. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక మాటను మనం చదువుదామా? 1 కొరింథీ 7:14 మనం చదువుదాం. అవిశ్వాసైన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును, అవిశ్వాసురాలైన భార్య విశ్వాసైన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. లేనేడల మీ పిల్లలు అపవిత్రులై ఉందురు, ఇప్పుడైతే వారు పవిత్రులు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, గమనించండి. అవిశ్వాసైన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును. ఒకవేళ భార్య విశ్వాసురాలైతే ఆమె ప్రార్థనల వలన, ఆమె కన్నీళ్ళ ప్రార్థనల వలన ఆ కుటుంబాన్ని రక్షించుకోగలదు. తన భర్త మారు మనసు కొరకు కన్నీళ్లు గారుస్తుంది, ఆమె తన భర్తని రక్షించుకుంటుంది. అలాగే అవిశ్వాసురాలైన భార్య విశ్వాసైన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. భర్త అవిశ్వాసురాలుగా ఉంటే, భర్త విశ్వాసిగా ఉంటే ఆయన ప్రార్థనల వలన ఈమె కూడా రక్షించబడే అవకాశం ఉంది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, గమనించండి. భర్త అవిశ్వాస అయితే భార్య విశ్వాసురాలిగా ఉన్నప్పుడు ఈమె ప్రార్థనల వలన, ఈమె కన్నీళ్ళ వలన, దేవుడు కృప వలన ఆ భర్త రక్షణ మార్గంలోనికి వచ్చే అవకాశం కూడా ఉంది. అయితే ప్రభు అంటున్నాడు, లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులయ్యుందురు. ఒకవేళ భార్య అవిశ్వాసంగానే, భర్త అవిశ్వాసంగానే ఉంటే పిల్లలు ఎలా రక్షించబడతారు? భర్త దారి, భార్య దారి. నేను ఆఫీస్ ఉంది, నేను వెళ్తున్నా, మీరు చర్చికి వెళ్ళండి అని భర్త వెళ్ళిపోతాడు. భార్య నాకు ఇంట్లో పని ఉంది, మీరు వెళ్ళి రాపోండి అని పిల్లలకు చెప్తుంది, చర్చికి వెళ్ళి రాపోండి అనేసి. భర్త దారిన భర్త, భార్య దారిన భార్య. పిల్లలు ఏమంటారు? ఈ వారం వద్దులే మమ్మీ, రేపు వారం వెళ్దాం చర్చికి అని చెప్పి వీళ్ళు కూడా బయట స్నేహితుల దగ్గరికి వెళ్ళిపోతారు టైం పాస్ చేయటానికి. ఈ కుటుంబంలో నిజంగా రక్షణ ఉందా మరి? అలా ఎన్ని వారాలు దేవుని సన్నిధికి వెళ్ళకుండా, అలా ఎన్ని వారాలు దేవుని ఆరాధించకుండా, అలా ఎన్ని వారాలు దేవుని స్తుతించకుండా ఉన్నారు? ఎవరి దారి వాళ్ళు చూసుకుంటే ఆ కుటుంబం ఎలా పవిత్రమై ఉంటుంది? గమనించండి. లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులయ్యుందురు, మీ పిల్లలు అపవిత్రమవుతారు. వాళ్ళ గురించి కొంచెం కేర్ తీసుకోండి, వాళ్ళ గురించి కొంచెం ప్రార్థన చేయండి అమ్మా. వాళ్ళని ఇష్టం వచ్చినట్లుగా గాలి కుదిలేయకండి. ఏం చదువుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో ఫ్రెండ్షిప్ ఉన్నారు, వాళ్ళు ఎలాంటి వారు, ఇవన్నీ కొంచెం కేర్ తీసుకోవాలి కదా. సమస్యలన్నీ వచ్చిన తర్వాత తల వేసి గోడకి బాదుకుంటే సమస్యలు పోతాయా? కన్నీళ్ళు గార్చితే బాధలు పోతాయా? ఇక ముందు ఉండాలి కదా జాగ్రత్త. అందుకు ప్రభు అంటున్నాడు ఈ రోజున, మీ పిల్లల మీద శ్రద్ధ పెట్టండి. ఎంతమందికి ఉంది మీ పిల్లల మీద శ్రద్ధ? వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చదువుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎలా ఉంటున్నారు, వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారా లేదా, బైబిల్ చదువుతున్నారా లేదా, చర్చికి వస్తున్నారా లేదా, ఎప్పుడైనా
ఒక్క రోజైనా నీ పిల్లల గురించి ఆలోచన చేశావా? ఎంతమంది మీ పిల్లల్ని ప్రార్థన చేయి లేచి అని ఎన్నిసార్లు లేపారు మీ పిల్లల్ని? నా బంగారు కొండ నిద్రపోనిలే, నా వజ్రాల కొండ నిద్రపోనిలే, డిస్టర్బ్ చేయొద్దులే, పడుకున్నానా ఇంకొంచెంసేపు అని ఇంకా సోమరిపోతులు చేస్తున్నావు నువ్వు. నిజమైన తల్లివేనా? నిజమైన తండ్రివేనా నువ్వు? నీ పిల్లలు ప్రార్థన చేయకుండా సోమరిపోతులు అవుతుంటే ఇంకా వాళ్ళని నెత్తి మీదకి ఎక్కించుకుంటున్నావు, ఇంకా వాళ్ళని సోమరిపోతులు చేస్తున్నావు, ఇంకా వాళ్ళని పాడు చేస్తున్నావే. లేచి ప్రార్థన చెయ్యి అని ఒక్క రోజైనా గద్దించావా? ఒక్క రోజైనా వాళ్ళకు చెప్పావా? బైబిల్ చదవకుండా బయట అడుగు పెట్టొద్దు అని ఎప్పుడైనా ఒక్కరోజైనా చెప్పావా? బైబిల్ చదివావా ఈరోజు? ప్రార్థన చేసుకున్నావా ఈరోజు అని ఒక్క రోజైనా నువ్వు చెప్పగలిగినావా నీ పిల్లలకి? పిల్లల గురించి శ్రద్ధ తీసుకోండి, కొంచెం జాగ్రత్త వహించండి. దేవుని బిడ్డలారా, మీ పిల్లల గురించి మీరు శ్రద్ధ తీసుకోకపోతే ఇంకెవరు తీసుకుంటారు? ప్రభు అంటున్నాడు, అవిశ్వాసైన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును, అవిశ్వాసురాలైన భార్య విశ్వాసైన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. ఒకవేళ ఇద్దరూ అవిశ్వాసుల, ఇద్దరికీ భయము భక్తి లేకుండా ఇష్టానుసారం జీవించే వాళ్ళైతే మాత్రం పిల్లలు అపవిత్రులై ఉంటారు, పిల్లలు చెడిపోతారు. పిల్లలు ఇక ఏ విషయంలో ఆశీర్వదించబడలేరు, అపవిత్రులుగా ఉంటారు. ఇక వాళ్ళను ఎవ్వరూ అదుపు చేయలేరు. వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఇష్ట ప్రకారం బిహేవ్ చేస్తారు. ఇప్పుడైతే వారు పవిత్రులు. వాళ్ళను దేవుడు ఒక స్వచ్ఛమైన మనసుతో పుట్టించాడు, మంచి గుణములతో. వారి వయసు పెరిగే కొద్దీ వాళ్ళ గుణములు మారిపోతూ ఉంటాయి. వాళ్ళు చూసే విధానాన్ని బట్టి, వాళ్ళు తిరిగే విధానాన్ని బట్టి, వాళ్ళ స్నేహితులను బట్టి మారిపోతుంటాయి. అందుకే ప్రభు అంటున్నాడు, కాస్త శ్రద్ధ పెట్టండి మీ పిల్లల మీద. ప్రార్థన చేసుకుంటున్నారా లేదా? వాక్యం చదువుతున్నారా లేదా? చర్చిలో క్రమంగా ఉంటున్నారా లేదా? ఆరాధిస్తున్నారా లేదా? ఉందా? కేర్ ఉందా మీ పిల్లల మీద? మీకు ఎంతమంది పిల్లల మీద కేర్ పెట్టారు? తల్లిదండ్రులారా, ఈ వాక్యం వింటున్నటువంటి ఓ తల్లిదండ్రులారా, మీ పిల్లల మీద కేర్ పెట్టారా? శ్రద్ధ వహించినారా? ఉందా? మీ పిల్లల గురించి శ్రద్ధ ఉందా మీకు అసలు? పరిశుద్ధ గ్రంథంలో ఇంకో మాటను మనం చదువుదాం. కీర్తన గ్రంథం 78వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుతాం. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము. దేవుడు చేసిన అద్భుతాలు, దేవుడు ఎంత గొప్పవాడు, దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు, దేవుని వాక్యములో ఎంత శక్తి ఉంది, దేవుడు ఎలాంటి అద్భుతాలు చేస్తాడో, ప్రార్థన చేస్తే ఎన్ని ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి, ప్రార్థన ద్వారా ఎన్ని అద్భుతాలు జరుగుతాయి, దేవుని శక్తి ఏంటి, ఇదంతా మన పిల్లలకి మనం చెప్పాలి, మన పిల్లలకి మనం బోధించాలి. సండే స్కూల్కి వెళ్తున్నారు పాస్టర్ గారు, ఇక సండే స్కూల్లో చూసుకుంటూ ఉంటారు, అంతే. ఇంకా మీరేం చెప్పరా? ఇక అంతే, మీరేం కేర్ తీసుకోరా మీ పిల్లల గురించి? సండే స్కూల్ ఉంటే చాలా. సండే స్కూల్ మంచిదే, కాదని చెప్పట్లేదు. సండే స్కూల్లో ఉన్నటువంటి సండే స్కూల్ టీచర్స్ చాలా కేర్ తీసుకుంటూ ఉంటారు వాళ్ళని. కానీ ఒక తల్లిగా నీ బాధ్యత ఏంటి? కానీ ఒక తండ్రిగా నీ బాధ్యత ఏంటి? నీ కుటుంబం పట్ల నీ బాధ్యత ఏంటి అసలు? శ్రద్ధ వహిస్తున్నావా? నీ ఇష్టానుసారం నువ్వు ఉన్నావా? నా జీతం నా ఇష్టం అనే భర్త అంటే, నా జీతం నా ఇష్టం అనే భార్య అంటే పిల్లలు ఏమైపోతారు? పిల్లలు పాడైపోతారు. పిల్లల గురించి ఎవరు కేర్ తీసుకుంటారు? మరి మీ పిల్లల గురించి మీరు జాగ్రత్త వహించండి. దేవుని క్రియలు, దేవుని స్తోత్రార్హ క్రియలు, దేవుని బలము, ఆయన ఆశ్చర్య కార్యములు, ఆయన చేసిన మేలులు ఏవి దాచిపెట్టకుండా మీ పిల్లలకి బోధించండి, చెప్పండి. హల్లెలూయ. మీరు మీ పిల్లలకు నేర్పించండి, కేర్ తీసుకోండి. అసలు ఒక్క విషయం అడుగుతా, కుటుంబ ప్రార్థనలు ఎన్ని కుటుంబాల్లో జరుగుతున్నాయి? మీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారా? తల్లి తండ్రి మోకరించి కన్నీళ్లతో ప్రార్థన చేస్తే పిల్లలు ఎందుకు కన్నీళ్ళ ప్రార్థన చేయరు? మొట్టమొదటిగా మీరు ప్రార్థిస్తే కదా వాళ్ళకి అలవాటు అయ్యేది. మొట్టమొదటిగా మీరు బైబిల్ చదివితే కదా వాళ్ళకి అలవాటు అయ్యేది.
ప్రార్థన చేయకుండా, బైబిల్ చదవకుండా బయట అడుగు పెట్టొద్దు. ఏ రోజైనా గద్దించావా నీ పిల్లల్ని? ఏ రోజైనా క్రమంలో పెట్టావా నీ పిల్లల్ని? ఎంతమంది తీసుకుంటున్నారు ఇట్లాంటి శ్రద్ధ? ఈరోజు ప్రభు సూటిగా చెప్తున్నాడు, నీ పిల్లలు పాడవడానికి నీవే కారణం. తల్లిగా నీవు శ్రద్ధ తీసుకోలేదు. తల్లిగా ఏం చేయాలనో, తల్లిగా నీ బాధ్యతలు నువ్వు సక్రమంగా నిర్వహించలేదు. తండ్రిగా నీ బాధ్యతలను నువ్వు నిర్వహించలేదు. అందుకే నీవే కారణం నీ పిల్లలు పడిపోవటానికి, ఆత్మీయంగా పడిపోవటానికి, నీ పిల్లలు లోకములో కలిసిపోవటానికి, నీ పిల్లలు దేవునికి దూరం అవ్వటానికి, మందిరానికి రాకపోవటానికి, ప్రార్థనే అలవాటు కాకపోవటానికి కారణం ముమ్మాటికి నీవే. ఏ రోజు కూడా నీ పిల్లల గురించి ఆలోచించలేదే? ఏ రోజు నీ పిల్లల గురించి శ్రద్ధ తీసుకోలేదే నువ్వు? ఇప్పుడేమో నా పిల్లలు నా మాట వినట్లేదయ్యా, పాస్టర్ గారు నా పిల్లల కోసం ప్రార్థించండి, నాకు ఎదురు సమాధానం చెప్తున్నారు, తిరిగి మాట్లాడుతున్నారు నా మాట కాదని, నన్ను కూడా గద్దిస్తున్నారు, నా మాట వినకుండా ఇష్టానుసారం బ్రతుకుతున్నారు, దయచేసి నా పిల్లల కోసం ప్రార్థించండి పాస్టర్ అని అడుగుతున్నావే సహోదరి, ఓ సహోదరుడా, నీ పిల్లల గురించి ఏ రోజు నువ్వు కేర్ తీసుకున్నావు? ఒక్క రోజైనా ఆలోచించావా? హల్లెలూయా. చూద్దాం, ఇంకొక మాటను మనం చదువుదాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథం 127వ అధ్యాయం 3వ వచనం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. గర్భఫలం దేవుడిచ్చే బహుమానం. మరి మీరు పొందుకున్నటువంటి పిల్లలు దేవుడిచ్చిన బహుమానం, దేవుడిచ్చిన బహుమానములు. ఆ బహుమానములు మీరు ఎలా చూసుకుంటున్నారు? మీకు ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారనుకోండి, మీరు ఎలా చూసుకుంటారు? దానికి చాలా కేర్ తీసుకుంటారు, దాన్ని చాలా జాగ్రత్త వహిస్తారు. మరి దేవుడు ఇచ్చిన బహుమానాలు కదా పిల్లలు. ఎంతమంది మీ పిల్లల గురించి ఆలోచిస్తున్నారు? కొంతమంది పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టయానికి ఉండరు, కొంతమంది తల్లిదండ్రులు ఉండరు, ఆఫీస్లో ఉంటారు. వీళ్ళు తినేసి నిద్రపోయిన తర్వాత వాళ్ళు వస్తారు. వీళ్ళు నిద్ర లేచే టైం లోపల వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోతారు. గమనించండి, తల్లి తండ్రి భయం ఆ పిల్లలకి ఎలా ఉంటుంది? మరి ఎలా ఉంటుంది? ప్రారంభము నుండి నీ పిల్లల గురించి శ్రద్ధ వహించాలి. మొక్కై వంగనిది మ్రానై వంగున, మొక్కై వంగనిది మ్రానై వంగున. గమనించండి, చిన్నతనం నుండే కదా నువ్వు నీ పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టుకోవాలి. వాళ్ళు దేవుడిచ్చిన బహుమానం, దేవుడిచ్చిన బహుమానం వాళ్ళు. దేవుడు నీకు ఇచ్చిన గిఫ్ట్ వాళ్ళు. అలాంటి బహుమానము, అలాంటి పిల్లలని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి నువ్వు, ఎంత కేర్ తీసుకోవాలి వాళ్ళ మీద నువ్వు. హల్లెలూయా. గమనించండి దేవుని బిడ్డలారా, కుమారులు యెహోవాను గురించి స్వాస్యము, వాళ్ళే నీ స్వాస్యము. గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానం. ఎంత శ్రేష్టమైన మాట. కొంతమంది తల్లిదండ్రులు, చాలా ఉన్నతమైనటువంటి తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ పిల్లల గురించి చాలా శ్రద్ధ వహిస్తూ ఉంటారు. వాళ్ళ చదువు గురించి, వాళ్ళ ఆరోగ్యం గురించి, వాళ్ళ మంచి చెడ్డలు అన్నీ చూసుకుంటూ మంచి సలహాలు ఇస్తూ వాళ్ళని ఎంతగానో ఆప్యాయతంగా చూసుకునే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. వారికి దేవుని పేరట వందనములు చెల్లిస్తున్నాను. అలాంటి తల్లిదండ్రులు మీరైతే మీకు వందనాలు. ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు మిమ్మల్ని నిండుగా దీవించును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, తల్లిదండ్రులకు కొన్ని సూచనలు ప్రభు ఈరోజు సెలవిస్తున్నాడు. అందులో ఒకటవ సూచన ఏంటంటే, పిల్లలతో మొట్టమొదటిగా సమయం గడపాలి. మీ పిల్లలతో మీరు సమయం గడపాలి. లేదన్నా మా పిల్లలతో సమయం గడపట్లేదు, నీ తప్పే. వాళ్ళు చెడిపోతే నీ తప్పే. ఎంతమంది పిల్లలతో సమయం గడుపుతున్నారు? మీ ఆఫీస్ అయిపోయిన తర్వాత, లేక మీ డ్యూటీ అయిపోయిన తర్వాత ఇంటికి రాగానే పిల్లలతో గడిపేటువంటి తల్లిదండ్రులు ఉన్నారంటే వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఆ పిల్లలు వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీతో
సంతోషంగా ఉండాలని, సంతోషంగా వాళ్ళతో ఆడుకోవాలని, సంతోషంగా వాళ్ళ డాడీతో ఉండాలనేసి వాళ్ళు కూడా కోరుకుంటూ ఉంటారు. అందుకే కొన్ని ముఖ్యమైన పాయింట్స్ నేను చెప్పాలనుకుంటున్నా. ఒక 5 ముఖ్యమైనటువంటి అంశాలు. మొట్టమొదటిది ఏంటంటే, మీ పిల్లలతో మీరు సమయం గడపండి. ఎంత కోట్ల వ్యాపారం నువ్వు చేస్తూ ఉన్నా, దేవుడిచ్చిన గిఫ్ట్ వాళ్ళు మీ పిల్లలు. దేవుడిచ్చిన బహుమానం వాళ్ళు. నువ్వు ఎంత కోటీశ్వరునైనా, నువ్వు ఎంత కోట్లకు అధిపతివైనా, నువ్వు ఎంత కోట్లలో బిజినెస్ చేసే వ్యక్తివైనా, ఎన్ని కోట్ల రూపాయలు నువ్వు జీతం తీసుకునే ఉద్యోగస్తునివైనా, నీ పిల్లల గురించి మాత్రం ఖచ్చితంగా కేర్ తీసుకోవాల్సిందే. నీ వ్యాపారం పక్కన పెట్టు కొద్దిసేపు, నీ ఉద్యోగాన్ని పక్కన పెట్టు కొద్దిసేపు, నీ స్నేహితులను పక్కన పెట్టేసే కొద్దిసేపు, నీ కుటుంబంతో గడుపు. కుటుంబంతో సమయం గడపలేకపోతే దేవుని బిడ్డలారా, కుటుంబం ఎలా ఆశ్రయించబడుతుంది? నీ కుటుంబము దేవుని చేత ఎలా ఆశ్రయించబడుతుంది? ఎప్పుడు బిజీ 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 బిజీ. ఫ్రెండ్స్తో గడపడానికి టైం ఉంది, ఆఫీస్లో ఉండడానికి టైం ఉంది, వ్యాపారానికి టైం ఉంది, నీ సొంత పనులు చేసుకోవడానికి టైం ఉంది. మళ్ళీ కుటుంబంతో గడపటానికి టైం ఎందుకు లేదు నీకు? సమయము క్లియర్ చేసుకోండి, సమయాన్ని ఏర్పాటు చేసుకోండి. ఈ టైం కుటుంబంతో ఉండాలి, ఈ టైం కుటుంబంతో ఉండాలి. నాకు తెలిసిన ఒక స్నేహితుడు ఉన్నాడు. మంచిగా ఆయన డ్యూటీ చేసుకుంటూ ఉంటాడు. వారంలో గమనించండి, సోమవారం నుండి శనివారం వరకు డ్యూటీ చేసుకుంటాడు. ఆదివారం మందిరానికి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత ఏ ఫ్రెండ్ ఫోన్ చేసినా ఫోన్ ఎత్తాడు, ఎవ్వరు ఫోన్ చేసినా బయటికి వెళ్ళాడు. ముందే చెప్పేస్తాడు, ఆదివారం నేను మందిరానికి వెళ్ళి ఇంటికి వెళ్ళాలి, నేను నా పిల్లలతో ఉండాలి, నా కుటుంబంతో ఉండాలి, నా తల్లిదండ్రులు చూసుకోవాలి, నా భార్యను నేను చూసుకోవాలి, నా కుటుంబంతో సమయం గడపాలి, నేను సంతోషంగా ఉండాలి, కడుపు నిండా భోజనం చేయాలి అని కోరుకున్నాడు. ఆయన సాక్ష్యం చెప్తా ఉన్నాడు, ఆశ్చర్యపోతున్నాను. ఆదివారం మాత్రం ఎక్కడికి నన్ను పిలవద్దు, ఆదివారం మాత్రం నేను ఎక్కడికి రాను, ప్రార్థన మందిరానికి వెళ్ళి ప్రార్థన చూసుకొని ఇంటికి వెళ్ళి ఇంట్లో వృద్ధాప్యంలో ఉన్న నా తల్లిదండ్రులతో నేను సమయం గడపాలి, నా పిల్లలతో గడపాలి, నా భార్యతో ఉండాలి, నా కుటుంబాన్ని చూసుకోవాలి, నా కుటుంబం గురించి కూడా ఆలోచన చేయాలని నిర్ణయం తీసుకున్నాడంట. ఇక ఆదివారం ఏ ప్రోగ్రామ్స్ ఉండవు, ఎవరు ఫోన్లు చేసినా ఎత్తరు. ప్రభు అంటున్నాడు, నీ పిల్లలతో సమయం గడుపు బ్రదర్, నీ పిల్లలతో సమయం గడుపు, కేటాయించుకో కొద్దిసేపు నీ పిల్లలతో ఉండడానికి కూడా. రెండవ పాయింట్ ఒకసారి చూద్దామా? పిల్లల సమస్య వినాలి, వారికి ధైర్యము చెప్పాలి. తల్లిగా తండ్రిగా నువ్వే నీ పిల్లల సమస్య ఓర్పుతో వినకపోతే ఇంకెవరు వింటారు? వాళ్ళ సమస్యకు ఎవరు సమాధానం చెప్తారు, ఎవరు జవాబు చెప్తారు, ఎవరు ధైర్యం ఇస్తారు చెప్పండి? ఫస్ట్ మీరే కదా ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది. తల్లిగా తండ్రిగా నీవే వాళ్ళని చూసుకోవాల్సింది. హల్లెలూయా. కాబట్టి సమస్య వినాలి, వాళ్ళ సమస్య వినాలి, శ్రద్ధగా వినాలి. వాళ్ళకు ఏ రీతిలో ధైర్యం చెప్పాలనో, వాళ్ళు ఎలా చెబితే ధైర్యంగా ఉంటారో, వాళ్ళు ఏ రీతిగా చెబితే ధైర్యంగా ముందడుగు వేస్తారో అలాగా వాళ్ళను ధైర్యం చెప్పి ఇన్స్పైర్ చేయాలి. వాళ్ళకు ధైర్యం చెప్పేటువంటి బాధ్యత నీదే. హల్లెలూయా. గమనించండి దేవుని బిడ్డలారా, ఇవన్నీ మనం నేర్చుకోవాలి. కుటుంబంలో మనం ఎలా ఉండాలి, ఎలా ఉంటే మన కుటుంబం దీవించబడుతుంది నేర్చుకోవాలి ఫస్ట్గా. మూడవది చూద్దాం ఒకసారి. మూడవ పాయింట్, బయటి వారితో మీ పిల్లల్ని ఎప్పుడు కూడా పోల్చకండి. మీ పిల్లలు మంచివారు, మీ పిల్లలు జ్ఞానముతో ఉన్నారు. వాళ్ళు చేసే పనిలో ఒకవేళ తప్పులు చేసినా చెప్పే విధానంలో వాళ్ళని కరెక్ట్ చేయాలి. ఇది కాకుండా ఇలా చేస్తే నువ్వు చేసిన పని ఇంకా చాలా బాగుంటుంది అని వాళ్ళని ఇంకా ఇన్స్పైర్ చేయాలి. వాళ్ళతో వీళ్ళతో ఇతరుల పిల్లలతో నీ పిల్లల్ని పోల్చి వాళ్ళని చిన్న చూపు చూసి మాట్లాడకండి, తిట్టకండి. వాళ్ళ గురించి చాలా కేర్ తీసుకోమని ప్రభు చెప్తా ఉన్నాడు. ఈరోజు అంశం ఇదే. సరే, 4వ పాయింట్ కూడా మనం చూద్దాం ఒకసారి. పిల్లల ఇష్టాలు తెలుసుకోవాలి. వాళ్ళకి ఏది ఇష్టమో తెలుసుకోవాలి. ఒకవేళ వారి ఇష్టములలో పొరపాట్లు ఏవైనా ఉంటే
వాటిని ప్రేమపూర్వకంగా కరెక్షన్ చేయాలి. ఇది కాదు, ఇలా ఉంటే బాగుంటుంది. ఇది కాదు, ఇది ఇలా ఉండాలి. ఇది కాదు, ఇది దేవునికి ఇష్టము లేదు, ఇది వాక్యానుసారం కాదు, ఇలా ఉండాలి నాన్న అని ప్రేమతో వాళ్ళని చెప్పాలి, వారిని ధైర్యపరచాలి. హల్లెలూయా. అర్థమవుతుంది కదా. 5వది చూద్దాం ఒకసారి. పిల్లలతో కలిసి భోజనం చేయాలి. వారితో కలిసి భోజనం చేయాలి, టైం స్పెండ్ చేయాలి. ఫ్రెండ్స్తో పాటు గంటలు గంటలు కూర్చొని డిన్నర్లు తినడానికి టైం ఉంది నీకు. నీ పిల్లలతో కలిసి భోజనం చేయడానికి నీకు టైం లేదు. ఏం చేద్దాం మరి? ఫ్రెండ్స్తో పాటు పార్టీలు చేసుకోవడానికి, విందులు వినోదాలు చేయడానికి టైం ఉంది. నీ భార్య పిల్లలతో కూర్చొని మనస్ఫూర్తిగా భోజనం చేయడానికి నీకు టైం లేదు. అంత బిజీ షెడ్యూల్ అయిపోయింది నీది. మరి నీ కుటుంబము ఎలా ఆశ్రయించబడుతుంది? గమనించండి ఒకసారి. అందుకే కుటుంబంతో కలిసి, పిల్లలతో కలిసి భోజనం చేయాలి. కూర్చొని పిల్లలతో సరదాగా వాళ్ళతో మాట్లాడు. నీకు అంత ప్రేమ ఉంటే ఇంకా ఆ పిల్లలకి నీ చేత్తో వాళ్ళకి గోరుముద్దలు తినిపించు. కడుపు నిండా తింటారు. ఒక తల్లిగా నువ్వు తినిపిస్తే వాళ్ళు కడుపు నిండా తింటారు. ఒక తండ్రిగా నువ్వు అన్నం తినిపిస్తే వాళ్ళు కడుపు నిండా భోంచేస్తారమ్మా. హల్లెలూయా. 5 మాటలు నేను చెప్పాను. పిల్లలతో సమయం గడపాలి. పిల్లలతో సమయం గడపాలి. పిల్లలని వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళ సమస్యలకు ధైర్యం చెప్పి వాళ్ళను నీవే బలపరచాలి. బయటి వారితో నీ పిల్లల్ని ఎప్పుడు పోల్చకు, చిన్న చూపు చూసి మాట్లాడకు, వారిని ఇతరుల ముందు అవమానకరంగా మాట్లాడద్దు. పిల్లల ఇష్టాలు తెలుసుకొని ప్రోత్సహించండి. వాళ్ళు ఇష్టపడే వాటిలో పొరపాటు ఉంటే మాత్రం కరెక్షన్ చేయండి, ప్రేమతోనే. 5వదిగా నీ పిల్లలతో కలిసి భోజనం చేయి. నీవంటే ఎంత ఇష్టపడతారో తర్వాత రోజే నువ్వు చూస్తావు. నీ కుటుంబంతో కలిసి భోజనం చేయి. 24 గంటలు ఆఫీస్, 24 గంటలు వ్యాపారం, ఫ్రెండ్స్ స్టాప్ చేయక నీ ఫ్యామిలీతో గడుపు ఈ రోజు నుండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొక మాటను మనం చదువుదాం. హల్లెలూయా. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం. యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. యథార్థంగా ఉన్న నీతిమంతుని పిల్లలు ధన్యులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ కుటుంబము పట్ల శ్రద్ధ వహించు. నీ కుటుంబం గురించి శ్రద్ధ వహించి జాగ్రత్తగా చూసుకోవాలని కేర్ తీసుకో. తండ్రిగా నీ బాధ్యతలేంటి, తల్లిగా నీ బాధ్యతలేంటి నిర్వహించు. నీ పిల్లలు ధన్యులవుతారు. నీ పిల్లలు బాగుపడతారు. నీ పిల్లలు మంచి స్థాయిలో ఉంటారు. అందుకే ఒకవేళ ఇన్ని రోజులు నీ ఇష్టానుసారం నువ్వు ఉన్నావేమో, ఎవరిని కేర్ చేయకుండా ఉన్నావేమో, అయితే ఈరోజు ప్రభు అంటున్నాడు, నీ పిల్లల గురించి శ్రద్ధ వహించు. నీ పిల్లల గురించి కొంచెం ఆలోచన చేయి, కేర్ తీసుకో. నీ ఫ్యామిలీ గురించి కూడా ఆలోచన చేయి. ఈ 24 గంటలు వ్యాపారం, 24 గంటలు ఉద్యోగం, 24 గంటలు ఫ్రెండ్స్, 24 గంటలు విందులు వినోదాలు, ఇవేనా జీవితం అంతా? నీ కుటుంబం సరి చేసుకునేది ఎప్పుడిక? ఇంకో మాట చూద్దామా పరిశుద్ధ గ్రంథంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. లూకాసు వార్త 23వ అధ్యాయం 28వ వచనం. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకుడి. మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడవుడి. ప్రభు చెప్తున్నాడు, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకండి. నా నిమిత్తం ఏడవకండి. మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తము ఏడవండి. మీ పిల్లల కోసం ఏడవండి. మీ పిల్లల కోసం కన్నీళ్లు గార్చండి. యోబు అనేటువంటి భక్తుడు అరుణోదయమున లేచి తన పిల్లల కోసము దహన బలులు అర్పించి ప్రతి వ్యక్తి కోసం, తన పిల్లల కోసం, ప్రతి వ్యక్తి కోసం ప్రార్థన చేసేవాడట. ప్రతిరోజు అరుణోదయమున ప్రార్థన చేసేవాడట. వాళ్ళు ఎక్కడైనా తప్పిపోతున్నారేమో, వాళ్ళు ఎక్కడైనా మిస్టేక్స్ చేస్తున్నారేమో, వాళ్ళు ఎక్కడైనా దేవునికి దూరం అవుతున్నారేమో అని వాళ్ళ కోసం అరుణోదయమున లేచి ప్రార్థన చేసేవాడంట. మీరు మీ పిల్లల కోసం ప్రార్థిస్తున్నారా? అరుణోదయంన లేచి ప్రార్థిస్తున్నారా? మీ పిల్లల కోసం శ్రద్ధ పెట్టండి అంటున్నాడు దేవుడు ఈరోజు.
ఆలోచించండి ఒకసారి. మీ పిల్లలు సమస్యలు సృష్టించి సమస్యల్లో చిక్కుకొని కుటుంబము బజారుకి ఇచ్చిన తర్వాత కాదు, నా పిల్లలు ఇలా చేస్తారని అనుకోలేదు పాస్టర్ అని అప్పుడు కాదు అనాల్సింది. నీ పిల్లలు మొక్కగా ఉన్నప్పటి నుండి శ్రద్ధ వహించు. ప్రార్థన ఉందా లేదా, బైబిల్ చదువుతున్నారా లేదా, ప్రార్థనకు వెళ్తున్నారా లేదా, వస్తున్నారా లేదా, నీతో పాటు ఆరాధనలో ఉన్నారా లేదా, వాళ్ళ ఆత్మీయ జీవితం ఎలా ఉంది, ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయా ప్రేమతో సరిచేయండి, వాళ్ళను ప్రోత్సహించండి, ధైర్యం ఇవ్వండి, వాళ్ళతో సమయం గడపండి. అప్పుడు నువ్వు తల్లివైతావు, నువ్వు తండ్రివైతావు. నీ పిల్లల గురించి నువ్వు కేర్ తీసుకోకుండా, నీ పిల్లల గురించి శ్రద్ధ లేకుండా నీ ఇష్టానుసారం నువ్వు జీవిస్తూ ఉంటే నువ్వు నిజమైన తల్లివి కాదు. ఈ మాట మీకు బాధ అనిపించవచ్చేమో. నీ పిల్లల గురించి నువ్వు శ్రద్ధ వహించకపోతే నువ్వు ఎలా తల్లివైతావు? నీ పిల్లల గురించి నువ్వు కన్నీళ్ళు గార్చకపోతే నువ్వు ఏం తల్లివి, ఏం తండ్రివి? శ్రద్ధ వహించు అంటున్నాడు దేవుడు. కేర్ తీసుకో కొంచెం. ఈ రోజు నుండైనా శ్రద్ధ వహించు. ఇన్ని రోజులు ఇష్టానుసారం వదిలేసావేమో, ఎవరు ఇష్ట ప్రకారం ఉంటున్నారు కుటుంబాలలో. ఈ రోజు నుండి జాగ్రత్తగా ఉండండి. ప్రభు సెలవిస్తున్నాడు, నీ కుటుంబాన్ని నువ్వు నిలబెట్టుకో, కాపాడుకో. మంచి భవిష్యత్తుని నీ పిల్లలకు. తల్లి ఏం మాట్లాడుతుందో అదే నేర్చుకుంటారు పిల్లలు, తండ్రి ఏం మాట్లాడతాడో అదే నేర్చుకుంటారు. వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో అవే లక్షణాలు వాళ్ళకు వస్తాయి. వీళ్ళు ప్రార్థన పరులు అయితే వాళ్ళు ప్రార్థన పరులు అవుతారు. వీళ్ళు తిరుగుబోతులైతే వీళ్ళు కూడా తిరుగుబోతులు అవుతారు. ఇదిగో తండ్రి తాగుడుబోతు అయితే ఈతను కూడా తాగుడుబోతు అవుతాడు. వాళ్ళు ఆత్మీయులైతే వీళ్ళు ఆత్మీయులు అవుతారు. డిపెండ్ అంతా మీ మీదనే ఉంది. కాబట్టి జాగ్రత్త వహించండి. ప్రభు ఈ వాక్కును బట్టి ప్రతి కుటుంబమును దేవుని చిత్త ప్రకారం సరిచేయును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కళ్ళు మూయండి, ప్రార్థన ఏకీభవించండి. మహాదేవ, సర్వోన్నతుల యేసయ్య, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. కుటుంబంలో నా తండ్రి ఎవరి ఇష్టానుసారం వాళ్ళు జీవిస్తూ పిల్లల బ్రతుకును నాశనం చేస్తున్నారు అనేక మంది తల్లిదండ్రులు. వాళ్ళ గురించి శ్రద్ధ వహించక, వాళ్ళ గురించి ఆలోచన చేయక, ప్రభా కేర్ తీసుకోక పిల్లలు ఇష్టానుసారం పిల్లలు బ్రతుకుతున్నారు. ప్రభా నా తండ్రి, పిల్లల గురించి శ్రద్ధ వహించి వాళ్ళ కుటుంబాలు వారు సరి చేసుకునేటువంటి ధన్యత దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఏ తల్లి ఏ తండ్రి పిల్లల గురించి బాధ్యత లేకుండా ఉంటారో, పిల్లలు ఆత్మీయంగా పడిపోతారో అని గ్రహించి కుటుంబాన్ని వాక్యానుసారం కట్టుకునే వారిగా మార్చునైనా ఆశీర్వదించండి. ఏ కుటుంబంలో సమస్యలు, ఏ కుటుంబంలో అనారోగ్యమో, ఏ కుటుంబంలో నెమ్మది లేదో నాయనా వారికి సహాయం చేయండి. సమస్యల నుంచి తప్పించి కృప చూపించండి. అలాగే ప్రభువైనా బ్లెస్సింగ్ టైం అనే ఈ కార్యక్రమాన్ని దీవించండి. నీ చిత్త ప్రకారమున తండ్రి విస్తరింప చేయండి, ఆశీర్వదించండి. అనేక మంది కుటుంబాలలో ఆత్మీయ మేలులు కలిగించే నా ప్రభు నీ స్వరము వినిపించమని అడుగుచున్నాము. యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. బ్లెస్సింగ్ టైం అనేటువంటి ఈ కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదించబడినట్లయితే, మీరు మేలు పొందినట్లయితే, ప్రభు మిమ్మల్ని సరిచేస్తూ ఉన్నట్లయితే, మీరు ఆత్మీయంగా మేలు పొందుకున్న ఆ మేలులు సాక్ష్యం ద్వారా మాకు తెలియచేయండి. కింద కనబడుతున్న స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు తెలియచేయండి మీ సాక్ష్యములు. మీకు ప్రార్థన అవసరత ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ప్రార్థన చేయించుకోవచ్చు. మీరు ఈ కార్యక్రమం ద్వారా బలపడినట్లయితే, మీరు ఈ కార్యక్రమాన్ని బలపరచాలని, ఒక ఎపిసోడ్ స్పాన్సర్ చేయాలని ఆశ కలిగి ఉన్నట్లయితే, నాతో మాట్లాడాలనుకుంటే క్రింద కనబడుతున్న నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు, బలపరచవచ్చు. మీ సాక్ష్యాలు తెలియజేస్తున్నారు ఇప్పటికే. థ్యాంక్ యూ అందరికీ కూడా. ఈ కార్యక్రమాన్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు మీరందరూ. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మరొక సమయమున దేవుని చిత్తములో మరొక వాక్యము ప్రకారం మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.